జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట విందామా? పరమాత్మ ఎక్కడున్నారు అని అడిగారు ఒక గురువు గారి శిష్యుడు. గురువుగారు, అంతటా ఉన్నాడు నాయనా అంటారు. మరి అంతటా ఉంటే గుళ్ళోకి ఎందుకు గురువుగారు వెళ్ళేది? రోజు మీరెందుకు పూజలు చేస్తున్నారు గురువుగారు? సంధ్యావందనం ఎందుకు చేస్తున్నారు? అంతటా ఉన్నారన్నారు కదా, మరి ఎటు కాళ్ళు చాపినా కూడా ఆయన ఉంటాడు కదా, మరి దేవుడికి కాళ్ళు చాపచ్చా? చాపకూడదు కదా. మలమూత్ర విసర్జనాలు చేస్తున్నాం కదా, మరి అంతటా దేవుడు ఉన్నప్పుడు ఆ మలమూత్ర విసర్జనం చేసినప్పుడు కూడా అక్కడ దేవుడు ఉంటాడు కదా, ఇది ఎలా చేయాలి అని అనేక యక్ష ప్రశ్నలన్నీ వేస్తున్నాడు గురువుగారిని శిష్యుడు. గురువుగారు ఏం చెప్పారో విందామా? నాయనా, నువ్వు సైకిలు తొక్కుంటూ వెళ్తావు. కొంత దూరం వెళ్ళంగా ఆ సైకిల్లో గాలి తగ్గిపోయింది. నువ్వేం చేస్తావు అంటే, సైకిల్ షాప్కి వెళ్ళి గాలి కొట్టించుకుంటాను అన్నాడు. లేదా మా ఇంట్లో పంపు ఉంటుంది, నేను కొట్టుకుంటాను గాలి అన్నాడు. మరి అంతటా గాలి ఉన్నప్పుడు ఆ టైర్లో కూడా గాలి నింపొచ్చు కదా. ఈ సైకిల్ షాప్కి వెళ్ళి మీ ఇంట్లో పంపుతో ఎందుకు కొట్టుకోవడం గాలి అని అడిగారు గురువుగారు. అంతటా ఉన్న పరమాత్మని మనం ఒక చోట ఎలా అయితే చూడాలో ఆలయంలో చూడాలి. ఆలయంలో ఉన్నాడు పరమాత్మ. నీకు గాలి అంతటా ఉంది, కానీ ఆ కొట్టే పైపులో ఉంది. లేకపోతే సైకిల్ షాపు ఆ ఓనర్ దగ్గర పంపులో ఉంది, దాంట్లో నుంచి కొడుతున్నాడు. పరమాత్మ నీకు కళలన్నీ ఇవ్వాలంటే, మంచి మంచి జ్ఞానాన్ని ఇవ్వాలంటే, ఆలయంలో ఉన్న పెరుమాళను నువ్వు సేవిస్తే నీకు అన్నీ కూడా ఆ పరమాత్మే ఇస్తాడు. ఆలయానికి వెళ్ళాలా, దర్శనం చేసుకోవాలా, స్వామిని అనేక మార్లు మనకు వచ్చిన స్తోత్రాలతో స్తుతించాలా అని చెప్పారు గురువుగారు. జై శ్రీమన్నారాయణ.